హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆరోగ్యం మీరు చూసిన టెక్నికల్ అరవింద్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి రియల్మీ సిరీస్ గురించి. ఈ రియల్మీ సిరీస్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి మొబైల్స్. ఈ మొబైల్స్ మినిమం బేసిక్గా చూస్తే ఈ మొబైల్స్ ఈసారి తగ్గే ఛాన్స్ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఫ్యూచర్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, ఫ్యూచర్స్ కూడా చాలా అద్భుతమైన ఫ్యూచర్స్ అని చెప్పొచ్చు. ఇందులో ఈ రియల్మీకి చూస్తే చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి రియల్మీ 12 Pro, 12 Pro ప్లస్ ఈ రెండు వేరియంట్ మొబైల్స్ వచ్చి మనకి ఫ్లిప్కార్ట్లో జనవరి 29కి రిలీజ్ అవుతున్నాయి. మీరు ఎవరైతే కొందాం అనుకున్నారో ఒకసారి ఈ వీడియో చూడండి, ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ మొబైల్ కొనచ్చలేదని. ఎందుకంటే ఈసారి మామూలుగా లేవు ఫ్రెండ్స్ ఈ మొబైల్స్ అనేవి. మొబైల్స్లో ఫీచర్స్ అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇందులో ఇంప్రూవ్ ఏం చేశారంటే ఎక్కువ ఇందులో మనకు మొబైల్స్లో కెమెరా గురించి చాలా ఇంప్రూవ్ చేశారు ఫ్రెండ్స్. ఈ కెమెరాస్ అనేది చాలా హైలైట్గా ఉంది. ఇవన్నీ తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నేను ఇలాంటి వీడియోలు కొత్తగా తీసినా కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇన్ఫర్మేషన్ బాగానే అనిపిందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఇందులో మనం మెయిన్ టాపిక్ స్టార్ట్ చేస్తే రియల్మీ సిరీస్లో మనకి రియల్మీ 12 ఒకటి, రియల్మీ 12 Pro ఒకటి, ఇంకొకటి రియల్మీ 12 Pro ప్లస్ 3 వేరియంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఇప్పుడు రీసెంట్గా 12 Pro, 12 Pro ప్లస్ గురించి. అయితే ఇందులో మెయిన్ తెలుసుకోవాల్సిన ప్రాసెసర్ గురించి వస్తే ప్రాసెసర్ వచ్చి రూమర్ పరంగా చూస్తే మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ మీద అనే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు. అయితే బేసిక్గా మనకి లాంచ్ అయినాకనే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇందులో ప్రాసెసర్ ఏం ప్రాసెసర్ అనేది లభిస్తుందో. అయితే ఈ ప్రాసెసర్కి అయితే మనకు చాలా ఎక్సలెంట్ ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి ఈ ప్రాసెసర్కి. ఇంకా ఈ మొబైల్ కూడా మనకు బడ్జెట్లో లభిస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ వచ్చి ఫ్రెండ్స్ ప్రాసెసర్ పరంగా చూసినా కూడా చాలా అద్భుతమైన ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ తోటి మనం గేమర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా గేమ్స్ ఆడుకోవచ్చు. మల్టీ టాస్కర్ కూడా చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. అయితే ఇందులో ఈసారి ప్రాసెసర్లో మనకు మినిమం గేమర్స్కి అయితే ఎవరున్నారో ఇందులో మరొక చిప్ సెట్ అనేది లభిస్తుంది. ఆ చిప్ సెట్ అనేది మనకి లాస్ట్ ఎండింగ్లో చెప్తాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్గా వస్తుంది. అయితే ప్రాసెసర్ పరంగా చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ప్రాసెసర్కి అయితే లైక్ అయితే వేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాసెసర్ అనేది మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ అనేది ఓన్లీ హై మోడల్ మొబైల్లో ఉంటుంది. అయితే బేసిక్ మొబైల్ వచ్చి మనకు స్నాప్డ్రాగన్ 6 Gen 2 1 ప్రాసెసర్ మీద రన్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. రూమర్స్ ప్రకారం అయితే అలా ఉన్నాయి. అయితే మొబైల్ లాంచ్ అయినా తెలుస్తుంది మనకి ఆ ప్రాసెసర్ మీద వస్తాయా రావా, లేకపోతే వేరే ప్రాసెసర్ ఏమైనా తీసుకొస్తారా అనేది. అయితే ఈ ప్రాసెసర్ విషయానికి అయితే ఫుల్ క్లారిటీ కావాలనుకుంటే మనకి జనవరి 29 దాకా వేచి ఉండాల్సి వస్తుంది. అయితే ఇందులో మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటి, ఇంకోటి డిస్ప్లే గురించి తెలుసుకుంటే డిస్ప్లే వచ్చి మనకి కర్వ్ డిస్ప్లేతో లభిస్తుంది. 6.7 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ బెజల్ హెచ్ పంచోతో లభిస్తుంది. డిస్ప్లే అనేది డిస్ప్లే పరంగా చూస్తే సూపర్ AMOLED లభిస్తుంది ఫ్రెండ్స్. ఇందులో సూపర్ AMOLED డిస్ప్లే కూడా లభిస్తుంది. డిస్ప్లే పరంగా చూసినా చాలా అద్భుతమైన డిస్ప్లే ఉంది ఫ్రెండ్స్. మనకు రియల్మీ లెవెల్లోనే మనకి చాలా అద్భుతమైన డిస్ప్లే లభించింది. ఇందులో మనకి ఇంకా బెటర్ డిస్ప్లే అనేది లభిస్తుంది. ఎందుకంటే మనకి ఇందులో రెజల్యూషన్ పరంగా చూస్తే మనకు 2K వరకు రెజల్యూషన్ ఇస్తారని వాళ్ళైతే అంటున్నారు. మరి ఏ మాత్రం ఇస్తారో మనకు మొబైల్ లాంచ్ అయిన తెలుస్తుంది. డిస్ప్లే పరంగా చూసినా చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి డిస్ప్లే కూడా చాలా బెటర్గానే ఉంది ఫ్రెండ్స్. ఇక మెయిన్ తెలుసుకోవాల్సింది కెమెరా గురించి. కెమెరాస్ వచ్చి మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. ఇది వచ్చి మనకి రోలెక్స్ వాచ్ నుంచి మనకి ఇంప్రూవ్ చేసిన కెమెరా అని చెప్పొచ్చు. చాలా అద్భుతమైన కెమెరా. మనకు రోలెక్స్ వాచ్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో కెమెరా కూడా సేమ్ టు సేమ్ డిజైన్ పరంగా చూస్తే సేమ్ అద్భుతంగా అలానే ఉంది కెమెరా బ్యాక్ సైడ్ డిజైన్కి వచ్చి. అయితే మెయిన్ కెమెరా వచ్చి 15 మెగాపిక్సెల్ వచ్చి వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. సెకండరీ కెమెరా వచ్చి 64 మెగాపిక్సెల్ ఇది వచ్చి పెరిస్కోప్ లెన్స్తో లభిస్తుంది. ఈ కెమెరా యూజ్ చేసుకొని మనం 120x వరకు జూమ్ చేసుకొని ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా అద్భుతమైన ఫొటోస్ అనేవి ఇందులో వచ్చేస్తాయి కాబట్టి కెమెరాస్ అనేవి ఈసారి కెమెరా మీద ఎక్కువ దృష్టి పెట్టిరని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతం అని చెప్పొచ్చు కెమెరా పరంగా చూస్తే. కెమెరాకి అయితే ఎక్కడ పేరు పెట్టకుండా చాలా అద్భుతమైన కెమెరాస్ ఉన్నాయి కాబట్టి కెమెరాకి అయితే అస్సలు పేరు పెట్టకండి. నా ఉద్దేశం ఎవరైతే ఫోటో లవర్స్ వీరైతే ఉన్నారో ఈ మొబైల్ తీసుకోండి. కెమెరాస్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి ఇందులో మనకి. అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకి 8 మెగాపిక్సెల్ వచ్చి మనకి మైక్రో కెమెరా అని చెప్పొచ్చు. చాలా అద్భుతమైన ఫీచర్స్ లభిస్తాయి ఇందులో మనకి. కెమెరా పరంగా చూసినా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే మనకు 2 వేరియంట్లో ఇదే కెమెరా లభిస్తుంది ఫ్రెండ్స్. 12 Proలో ఇదే, 12 Pro ప్లస్లో కూడా. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని 4K వరకు 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాలో ఫుల్ HD వరకు రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాక్ ఫ్రంట్ కెమెరాస్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ కెమెరాకి అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఈసారి ఈ కెమెరాస్లో ఈ మొబైల్స్ ఎంతగానో హిట్ అవుతుందో తెలుసుకోవాలి. అయితే నా ఉద్దేశం ప్రకారం ఈసారి ఈ ఇయర్లో ఈ మొబైల్ చాలా ఎక్సలెంట్గా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి. అలాగే మనకి వీడియోలో ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది. మాకు కొంచెం ఫ్రెండ్స్కి కూడా చెప్తాను అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే కెమెరా పరంగా చూసినా, డిస్ప్లే పరంగా చూసినా, ప్రాసెసర్ పరంగా చూసినా చాలా అద్భుతమైన ప్రాసెసర్ డిస్ప్లే అని చాలా బాగానే ఉన్నాయి. వస్తే బ్యాక్ సైడ్ మనకి వీగన్ లెదర్తో లభిస్తుంది. ఈసారి ఇది ఒకటి అట్రాక్షన్ అని చెప్పచ్చు. మనకి పోయినసారి మొబైల్లో మనకు చాలా లెదర్ ప్యాక్తో లభించింది, కానీ ఈసారి వీగన్ లెదర్తో చాలా అద్భుతమైన ఫీచర్ అని చెప్పచ్చు. మనం బ్యాక్ సైడ్ లుక్ చేయగానే మనకి ఆ లెదర్కి ఆ కెమెరాస్కి ఒక లుక్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ మొబైల్. అయితే ఈసారి మొబైల్ ఎలా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది, ఎగ్జైట్గా ఉంది ఈ మొబైల్ గురించి. ఈ మొబైల్ 29 జూలైకి వస్తే జనవరి 29కి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మొబైల్ లాంచింగ్ అయినాక చూడాలి ఫ్రెండ్స్. మొబైల్ ఎంతమంది కొంటారో. చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి ఇందులో మనకి. ప్రైస్ పరంగా చూస్తే మనకు బేస్ మోడల్ వచ్చి మనకి 25-30 అండర్లో లభిస్తుంది. అలాగే హై మోడల్ వచ్చి మనకు 35 నుంచి 30లో లభించే అవకాశం ఉంది. అంటే బేసిక్గా మనకి ఇది నార్మల్గా
ప్రైజెస్ అనేది చాలా బిలోగా లభిస్తున్నాయి. ఎందుకంటే మనకు ప్రైస్ అనేది మినిమమ్ ఎంత లేదన్నా కూడా 35,000 వరకు లభిస్తుంది ప్రైస్ అనేది. ఈ ప్రైస్‌కి ఈ మొబైల్ చాలా హిట్ అవ్వాలనిపిస్తుందని. కాకపోతే ఒక్కటే విషయం ఏంటంటే ప్రాసెసర్ గురించి డిసప్పాయింటింగ్ ఉంది. ఎందుకంటే ప్రాసెసర్ అనేది మనకు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ లభిస్తే చాలా ఇంకా బాగా బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇందులో ప్రాసెసర్ రూమర్స్ ప్రకారంగా చూస్తే మనకు స్నాప్‌డ్రాగన్ 7 8 జెన్ 2 ప్రాసెసర్ మీద రన్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి అంటున్నారు. మరి చూద్దాం లాంచ్ అయినాక ఎలా ఉంటదో. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నారనుకుంటాను. ఇందులో మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే కెమెరా పరంగా చూస్తే చాలా హైలైట్ ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే కెమెరా లవర్స్ ఉన్నారో ఈ మొబైల్‌కి అయితే ఒకసారి లుక్ చేయండి. తీసుకోండి. ఎందుకంటే మర్చిపోకండి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో మనకి ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 14తో లభిస్తుంది. ఇందులో మనకు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మీకు అందరికీ తెలిసిందే బేసిక్‌గా 60 జీబీ ర్యామ్ దాకా ఉంటాయి. స్టోరేజ్ అయితే 256 దాకా స్టోరేజ్ అనేటివి ఉంటాయి. మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే ఆ ర్యామ్ స్టోరేజ్ తీసుకుంటే చాలా అద్భుతంగా యూజ్ అవుతది. ఎందుకంటే ఇందులో మెమరీ కార్డ్ ఏసుకునే అవకాశం లేదు కాబట్టి మీరు హై రేంజ్ స్టోరేజ్ ఉన్న మొబైల్ తీసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం. ఫ్రెండ్స్ ఈ మొబైల్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఎయ్యండి. ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైతే మనం ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నేను కొత్త వీడియో చేసినా మిస్ కాకుండా ఉంటారు. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్ బాయ్.